కష్టపడుతున్నారు. మరి ఈరోజు రాత్రికో రేపో మరి సింగపూర్ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో చర్చించడానికి లోకేష్ బాబు, మరి మన జిల్లా మంత్రి అయిన టీజీ భరత్ గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా సింగపూర్ 6 రోజులు ఉండి మరి ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకువెళ్ళడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా అభివృద్ధి చెంది సంక్షేమ కార్యక్రమంలో కూడా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి మనమందరం ఆయనకి చేయూతనిచ్చే అవసరము ఈ రాష్ట్ర ప్రజానీకం అందరిపైన ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ బలంగా ఉండలేదు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు భాగంలో ఈ ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలు అక్కడ నంద్యాలైతేనే ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు 2 జిల్లాల్లో కూడా 6 థర్డ్ ప్లేస్ రావడం గర్వకారణం అని చెప్పి మీ అందరూ. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏం స్కూలు? తల్లికి వందనం పడిందా నీకు? ఎంత పడింది? 13,000. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరికి పడింది కదా? మీ నాన్న పేరు? కళ్యాణ్. అమ్మ పేరు? మల్లేశ్వరి. ఏ స్కూల్ ఇది? కళ్యాణి బాల విద్యాసదన్. అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కదా ఇది? తల్లికి వందనం డబ్బులు ఎవరు ఇచ్చారు? లోకేష్ సార్ గారు. మీకు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు? డ్రెస్ వస్తే లోకేష్ సార్ కదా. లోకేష్ సార్ మీకు మంచి చేశాడా? మంచి చేశాడా మీకు అందరికి? లోకేష్ సార్ మంచి చేశాడు కదా. జై లోకేష్ బాబు, జై చంద్రబాబు. ఇంకేమైనా చెప్తారా మీరు సార్ గురించి? లోకేష్ బాబు చెప్తారా? మీకు తెలిసింది ఎవరు చెప్తావా? చంద్రబాబు సార్ గురించి వచ్చినావా? పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? పెన్షన్ తీసుకున్నారా? మీ తాత వాళ్ళకి కానీ మీ అవ్వ వాళ్ళకి కానీ పెన్షన్లు వస్తున్నావా? ఎంత వస్తుంది? వికలాంగులు అయితే 6,000. వికలాంగులకు 6,000. మీ తాతకు 6,000 ఇస్తున్నారు. అది బాగుందా?